ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వు ఎవరివే? దయ్యానే. దయ్యానివేనా? గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యానే. ఏంటి సార్ అది? గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా? గల్లీ దయ్యానే. గల్లీ దయ్యం అంటది. వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది? వీళ్ళ భార్య మొత్తం జబర్దస్తే చూస్తూ ఉంటుంది. జబర్దస్తే చూస్తుందా? జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది. జబర్దస్త్ చూసేటప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మనుషులేనా? సినిమాలు జబర్దస్తులు చూసే వాళ్ళంతా నా వాళ్ళే. నీ వాళ్ళే? నా వాళ్ళే. ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే. నా వాళ్ళే. ఈ మొబైల్లో చూసినా టీవీలో చూసినా ఒంటరి చూసినా నీ వాళ్ళే. నా వాళ్ళే. ఇక చూసేసి ఇక వాళ్ళకి దూరిపోతావు. వాళ్ళలోకి ప్రవేశిస్తాను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను. ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి? రెడ్ ప్యాకెట్, గ్రీన్ ప్యాకెట్, ప్యారడైజ్ ప్యాకెట్, ఏ ప్యాకెట్ కావాలి నీకు? నాకు బకెట్ కాదు, బిర్యానీ. ఏంది ఇదే? ఎప్పుడు ఏసైకే చేయంటారు, నాకు చేయకొట్టు. నీకు చేయి కొట్టాలనా? కాండి కాండి కాండి. చూడండి అత్తయ్య రెండు చెవులు మూసుకుంటుంది. ఇక భయ్యాలు ఏసయ్యకు సాష్టాంగ పడుతున్నాయే. అరుస్తున్నాడు భయ్యుడు. ఇక వెళ్ళిపో. చూడండి దయ్యం పశ్చాత్తాపడింది. ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు? చాలా ఫ్రీగా ఉంది అయ్యగారు. ఫ్రీగా ఉందమ్మా. ఇది బిర్యానీ కావాలమ్మా? నేను అడగలేదు కదా అయ్యగారు. నువ్వు అడగలేదు. నువ్వు అడగలేదమ్మా? ఇప్పటిదాకా నువ్వు బిర్యానీ కావాలన్నావు కదమ్మా? నేను మిమ్మల్ని అడగలేను అయ్యగారు. అడగలేదమ్మా. శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. నువ్వేనా ఎంత నేషనల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. శాంతమ్మ లెగు, ఇక పడిపోయింది. పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి? పడుకో. జాగ్రత్త. లే లే శాంతమ్మా. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. మనిషి ఒక్కదే తగ్గిపోయినా నడువు నొప్పులే. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. రాసి మాకిస్తే మేము ఆ చదివి ప్రార్థన చేస్తామని చెప్పారు కదా. అయితే ఇంత పెద్ద కట్ట వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతమైన ఒంగోలు, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత కట్టలు. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? మోసం చేసినాడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఒక్క దానికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసినా, ఒకదానికి 5,000 తీసుకున్నా ఎన్ని డబ్బులు. బావా, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు చెప్పే మాటలు నేను నమ్మకూడదని. హాయ్ అండి అందరికి. అయ్యి బాబు, సార్ వచ్చేసారు. నమస్కారం. గెటప్ అదిరింది సార్. మీరు నేను 100 సార్లు చెప్పాను నేను ఒక హిందువునని. నేను నమ్మను. కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకరుగుతాను. అటు చూడు. 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఆస్ట్రేలియాలో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది 30,000 రూపాయల బ్యాగ్. 3 సంవత్సరాలు అయింది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ బ్యాగ్ లో ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఏ దేవుడైతేనే ఉంచుకున్నాను. ఇందులో తప్పే ఉంది? చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పేసి. ఫ్లాష్ బ్యాక్. 40 మంది పాస్టర్లతో తిట్టించుకొని చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారంట. ఒకడు మారు మనసు పొందాలని ప్రార్థన. ఎందుకు నాకు ప్రార్థన? నేనేం చెప్పానని? అటు చూడు బే,
ఏ నాగరికతలు ఏ మతం వల్ల నాశనం అయిపోయింది చెప్పాను అది సైన్స్. వీళ్ళు కూడా తక్కువ తినలేదండి, ఎదవల్లా తయారయ్యారు ఆ దశమ భాగం కోసం. స్కాము స్కాము స్కాము. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది.